హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఆలూ పరోటా చేస్తున్నాను. ఒక బొగాని పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా పోసి దాంట్లో పోపు దినుసులు కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కళ్యామాకు, దాని తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా. దాని తర్వాత అన్నీ వేసినాక మూత పెట్టినాక ఒక 5 నిమిషాలు ఆగాలి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు పెట్టుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, కారం కావాలంటే. దాని తర్వాత ఆలు ఉడకబెట్టి దాని మీద తుప్పు అంతా తీసేసి పక్కన పెట్టేసి బాగా కొద్ది చల్లారినాక మెత్తగా చేసి అందులో వేసుకోవాలి. వేసినాక బాగా కలుపుకోవాలి. కలిపినాక చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసి కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. మైదా పరోటాకి ఇక మైదా పిండి బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు వేసి దాని తర్వాత అది చల్లగా అయినాక ఆలు కర్రీ దాంట్లో వేసి ఇక సేమ్ చపాతీలాగా మంచి ఇట్లా రుద్దుకొని దాని తర్వాత పెంచం మీద వేపుకోవాలి. ఈ వేడి వేడి పరోటా రెడీ.